ఆవిగన పేరుతో ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధాంతం నిబద్ధత లేని పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని అన్నారు. రాష్ట్రం నడిబొట్టున రాజధాని ఉంటే బాగుంటుందని అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారని చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కానీ గెలిచాక జగన్ 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. 45 రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకొని అన్ని పార్టీలు ఒప్పుకొని రాష్ట్రపతి గారు గజెట్ ముద్ర వేసి పంపిన తర్వాత అందరికి భరోసా కలిపిన తర్వాత నేను మావి కనబెడతానంటావా? నీకు ఇష్టం వచ్చిన పదాన్ని రాజ్యాంగంలో చట్టబద్ధత కల్పించబడినటువంటి పదంతో పోటీ పెడతావా? అంటే పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఒక అంశాన్ని, రాజ్యాంగపరమైన అంశాన్ని నీ తిక్కల నోటితోటి వచ్చిన అంశంతో క్రోడీకరిస్తూ ఈ 2 వెర్సెస్ అని చెప్తావా? మావిగన్ వెర్సెస్ అమరావతి అని చెప్తావా? ఎంత ధైర్యం! నేను చెప్తా ఉన్నా, మీరందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించండి. చాలా మంది చాలా పార్టీలో ఉంటారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వీడు ఎవరికి ఓట్లేస్తాడు అంతవరకే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్ సంపద. దానిలో మహిళలు కాని, పురుషులు కాని, విద్యార్థులు కాని, యువత కాని, ఇది ఆంధ్రప్రదేశ్ సంపద. ఈ సంపదతోటే జ్ఞాన సంపద అవ్వచ్చు, ఆర్థిక సంపద అవ్వచ్చు, మేధో సంపద అవ్వచ్చు, ఎటువంటి రకాల వనరుల సంపద అవ్వచ్చు, ఏవైనా ఇవి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది. ఇంత సంపదని కూడగట్టి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ, సంక్షేమాన్ని సక్రమంగా నడిపిస్తూ, యువతలో ఒక భరోసాని కల్పిస్తూ, వ్యవస్థల మొత్తాన్ని ఒక దాడిలోకి తీసుకొచ్చి చట్టబద్ధత చేస్తే పిచ్చి పిచ్చి కోతలు కోస్తా ఉంటావా? రాజ్యాంగం మీద అవహేళన చేస్తా ఉంటావా? పార్లమెంటు నిర్ణయాన్ని గేలి చేస్తా ఉంటావా? కాబట్టి ఈ విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాం. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. పార్లమెంట్ లో ఆమోదం అయిన తర్వాత నేను తీసేస్తానని మాట్లాడుతూ ఉంటే కేంద్రం చూస్తూ ఉంటే ఎట్లా? రేపొద్దున ఇంకొకటి వచ్చేసి నేను ఢిల్లీ రాజధాని మార్చేస్తానని అంటే సరిపోయిద్దా? లేకపోతే ప్రధానమంత్రి కాదు, ఇక్కడ దేశాధ్యక్షుడు ఉంటాడు భారతదేశానికి రేపటి నుంచి అంటే సరిపోయిద్దా? రాజ్యాంగం మీద మాట్లాడొచ్చా? ఆల్రెడీ చట్టాల మీద వ్యవస్థల మీద చేయొచ్చా?